హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా నార్మలైజేషన్ రద్దు చేయాలని, టైం పెంచాలని, బైలింగ్వెల్ పీజీటీ, టీజీటీ అనేవి నోటిఫికేషన్లోనే బైలింగ్వెల్ ఇస్తా అని చెప్పారండి. కానీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తున్నారు. వాటి కోసమని ఏజ్ లిమిటేషన్, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ అదే ఏజ్ లిమిటేషన్ ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ సేమ్ ఇచ్చింది కాబట్టి చాలామంది లాస్ అయిపోయారు. కాబట్టి ఏజ్ లిమిటేషన్ పెంచాలని నేను చేస్తున్నానండి. ఒకటండి, నేను ఇక్కడి నుంచి సామాజిక సమస్య అనేది ఏదున్నా నేను స్పందించాలనుకుంటున్నాను. ఒక డిఎస్సి మాత్రమే కాదు, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నా దృష్టికి తీసుకురండి, నేను స్పందిస్తాను. నా పరిధిలో నేను యూట్యూబ్లో నా పరిధిలో నేను చేయగలిగినంత చేస్తాను. ఇప్పటి వరకు నేను డిఎస్సి తరపుని కేసు పెట్టడానికి వెళ్ళాను, 4-5 సార్లు వెళ్ళానండి. ఇప్పుడు వరకు కేసు పెట్టడానికి వెళ్ళాను, ధర్నాలకు వెళ్ళాను, అన్నిటికీ వెళ్ళాను. సరే అండి, ఇదన్నా సరే, ఇప్పుడు కన్నా సరే మంచి జరిగితే ఓకే, అందరికీ వెళ్ళండి, గుడ్. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏంటంటే మాస్ కాపీయింగ్. కొంతమంది ఏం చెప్తున్నారంటే, మేము ఎగ్జామ్ సెంటర్లో రాసాము, ఎగ్జామ్ సెంటర్ చాలా బాగుంది, ఏ విధమైన ప్రాబ్లం రాలేదు అంటున్నారు. నేను రాశానండి ఎగ్జామ్ సెంటర్లో. ఎక్కడంటే చినముషిడివాడ అయాన్ డిజిటల్స్లో ఎగ్జామ్ రాశాను. మళ్ళీ ఆర్నవెల్లిలో ఎగ్జామ్ రాశాను. రెండింటి దగ్గర కూడా నాకు ఎదురైన సమస్యలు, చినముషిడివాడ అయాన్లో నాకు ఎదురైన సమస్యలు పైన నోటీస్ బోర్డులో పెట్టారండి. రూమ్ నెంబరు ఫస్ట్, నాకు కాలు ప్రాబ్లం ఉంది, నాకు కూడా మోకాలు ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ధర్నాకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు నాకు కొంచెం దెబ్బ తగిలి మోకాలు సైడ్కి తప్పుకుంది, దానివల్ల నేను సర్జరీకి వెళ్ళాలి. నాకు ఆ ప్రాబ్లం ఉంది ధర్నాకి వెళ్ళి వచ్చిన తర్వాత సడన్గా. అయితే అక్కడ కాదు, 101 అన్నారు ఫస్ట్ రూమ్. 101కి వెళ్తే అక్కడ కాదు, ఎదురుగుండా రూమ్ 102 అన్నారు, అక్కడ లేదు నా నెంబరు. తర్వాత 201కి వెళ్ళమన్నారు, 201కి వెళ్ళిన తర్వాత 301లోకి వెళ్తే లేదు, 302లో ఉంది. సరే, నాకు కాల్ ప్రాబ్లం సరేనండి, కానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని కూడా ఎన్నిసార్లు తిప్పారో కనీస జ్ఞానం లేకుండా. అక్కడ లిఫ్ట్ కూడా అందరికీ ఎలో చేయట్లేదు. అందరికీ ఎలో చేయమని నేను చెప్పను, కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలో చేయాలి. కానీ వాళ్ళు అలా వెయిట్ చేయించి లాస్ట్కి ఎప్పుడో అక్కడున్న సిబ్బంది మాత్రం యూజ్ చేసుకుంటున్నారు. ఇది ప్రాబ్లం. ఇది చాలామందికి ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ మాకుంది ప్రాబ్లం లేని వాళ్ళు ఊరుకోండి, మీకు లేనప్పుడు వదిలేయండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మాస్ కాపింగ్ జరుగుతుంది. ఎందుకు జరగట్లేదండి మాస్ కాపింగ్? అసలు ఎంత దగ్గరగా ఉందండి, అసలు గ్యాప్ కూడా ఉండట్లేదు. ఒక చైర్ పక్కన చేయరు, మాస్ కాపింగ్ జరగట్లేదా? ఒక్కొక్కరు వాష్రూమ్ కానీ 4-5 సార్లు 5-6 సార్లు వెళ్తున్నారు అంటే అర్థం ఏంటండి? అంతకుముందు కూడా పోస్టులు అమ్ముకున్నట్టు తెలిసింది. ఇది 2014లో పోస్టులు 5 లక్షలు అన్నారు, 2018లో 15 లక్షలు అన్నారు, ఇప్పుడేమో 30 లక్షలు ఎస్ఏ, 20 లక్షలు ఎస్జిటి అంటున్నారు. మీరు తీసుకురండి, ఇవన్నీ తీసుకురండి, మీకు ప్రూఫ్లు తీసుకురండి అంటారు. నార్మల్ కాల్లో మాట్లాడరండి అలాంటి వాళ్ళు, వాట్సాప్ కాల్లో మాట్లాడతారు. వాట్సాప్ కాల్లో రికార్డ్ అవ్వదు కదా, అందుకని వాట్సాప్ కాల్లో మాట్లాడతారు. ప్రూఫ్లు ఎలా వస్తాయి? వాళ్ళు ఏమైనా ఫోన్పేలు అవి తీసుకుంటారా? బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకుంటారు కాదు, క్యాష్ తీసుకుంటారు. ప్రూఫ్లు ఎలా వస్తాయి? చాలా పక్కడ్బందీగా తీసుకుంటారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. కాకపోతే వాళ్ళ పేర్లు చెప్పి మధ్యలో వాళ్ళన్నా ఇలా చేయొచ్చు, ఎందుకంటే మినిస్టర్లే చేస్తున్నారు, ఎమ్మెల్యేలే చేస్తున్నారు, ఎంపీలే చేస్తున్నారని నేను చెప్పను. కానీ మధ్యలో దళారులన్నా కూడా చేయొచ్చు, ఈ అవకాశం ఉంది కదా. ఇంకోటి ఏంటంటే, కేసులన్నీ 27 కేసులు పడినా అవన్నీ కూడా బొట్టలోకి వెళ్ళిపోయాయి. సుప్రీంకోర్టులో కేసు వేస్తే హైకోర్టులోకి వెళ్ళమన్నారు. ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? డిఎస్సి వాళ్ళలో యూనిటీ ఉండాలండి. ఫస్ట్ దేనికన్నా యూనిటీగా బయటికి రావాలి, అంతేగాని భయపడుతూ కూర్చుంటే ఏది అవ్వదు. ఎస్జిటి వాళ్ళు మొత్తం అందరూ వచ్చారు కదండి, అంటే ఉద్యోగం వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చారు. అంటే ఉద్యోగం లేదు కదా మాకెందుకు అనుకుంటున్నారు. ఈ రోజుతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. మీకు ఎంత ఛాన్స్ ఉన్నా ఒక 5-6 రోజులు ఉంటుంది. మెరిట్ లిస్ట్ పెట్టాక ఇప్పుడు ధర్నాలు చేసేవాళ్ళు, వాళ్ళు మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉంటే వాళ్ళు కూడా రారు బయటికి ఇప్పుడు. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తారు? రారు. కడుపు నిండినోడు, కడుపులో కంచంలో అన్నం వచ్చినవాడు రారు. అన్నం దూరం చేస్తేనే బాధ తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించండి, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే స్పందించండి. శ్యామ్ గారు చేస్తున్నారు, ఆయనకన్నా స్పందించండి. ఆయన చెప్పినట్టు కొంచెం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే అతనన్నా ముందుకు తీసుకెళ్తారు. ఏమీ చేయకుండా ఉంటే ఏం చేస్తారండి ఎవరన్నా సరే? ఒకలే తిరగలేరు కదా దేనికి కూడా. నేను ఇప్పటికి నా వరకు 4-5 సార్లు తిరిగాను.
నాకు కాల్ ప్రాబ్లం ఉన్నా తిరిగాను. ఇక మీదట ఏం చేస్తారో మీ ఇష్టం. పోస్టులు అమ్ముకుంటున్నారని తెలిసింది. అడిగితే చాలామంది ఏమంటారంటే నీకు తెలుసా, మీరు కొనుక్కోవచ్చు కదా అని అడుగుతున్నారు. నా దగ్గర డబ్బులుంటే నేనెందుకు రాయాలి ఎగ్జాము? అసలు 30 లక్షలు పెట్టి పోస్ట్ కొనుక్కునే బదులు 30 లక్షలు బ్యాంకులో వేసుకుంటే ఇంట్లోంచి కదలకుండా ఏ పని చేయకుండానే వడ్డీ వస్తాయి కదా. ఆ చిన్న లాజిక్ ఉంది కదా. ఇప్పుడు నేను 30 లక్షలు ఉంటే తీసుకెళ్ళి పోస్ట్ కొనుక్కుంటే నాకేం వస్తుంది? నేను వెళ్ళి అక్కడ అరుచుకోవాలి? అది కాదండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా చదువుకున్న వాళ్ళకి జెన్యున్గా పోస్టులు వస్తే మంచిదే. కానీ సగం సగం చదువుకోవడం పక్కన పెట్టేసి పోస్టులు కొనుక్కొని కడుపు కొడుతున్నారు. నిజంగా చదువుకునే వాళ్ళు కడుపులు కొడుతున్నారు. ఇంకోటి ఏంటంటే పీఈటీలకి అవకాశం ఇవ్వట్లేదండి. పీఈటీలు ఏం చేశారండి? మరి కోర్సులు పెట్టారు కదా, మరి కోర్సులు పెట్టిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఏమైపోతున్నాయో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో అది ఎవరికి తెలుస్తుందో నాకైతే తెలియట్లేదు. ఇప్పటికైనా మీకన్నా తెలిస్తే స్పందించండి. ఎవరైనా పోస్ట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఉన్నా, లేదంటే డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళన్నా ముందుకు వస్తే పలానా అని తెలుస్తుంది. లేకపోతే ఎట్లా తెలుస్తుందండి? దయచేసి అమ్ముడుపోకండి. డిఎస్సి వాళ్ళు అమ్ముడుపోకండి. దయచేసి మారండి. జెన్యున్గా చదువుకుని పోస్ట్ కొట్టండి. ఇప్పుడు అనొచ్చు, నువ్వు చదువుకోవచ్చు కదా అంటే, నాది ఈ నోటిఫికేషన్తో నాది లాస్ట్ ఏజ్, వచ్చినా రాకపోయినా నాకు వచ్చిన లాస్ లేదు. నేను అందరి గురించి చేస్తున్నాను. ఇప్పటికైనా మీకు తెలిస్తే స్పందిస్తే ముందుకెళ్ళండి. లేకపోతే మాకెందుకు అనుకుంటే కూర్చోండి. 16,000 మందికి ఎలాగో ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు. ఎవరికి అవసరం లేదు అనుకుంటే, ఈ 3,80,000 మంది అవసరం లేదు అనుకుంటే 16,000 మంది అన్నా ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగాలు తెచ్చుకుని. అసలు పోస్టులే ఎప్పుడు ఇస్తారో అర్థం కావట్లేదు. నిజంగా పోస్టులు ఇస్తారో లేదో కూడా తెలియట్లేదు. ఇంకొక విషయం, లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ శనివారం నాడు అపాయింట్మెంట్ ఇచ్చి ఆదివారం నాడు జాయిన్ చేసేసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చిందంటే తర్వాత పోరాడడానికి ఉపయోగం లేదు. ఏం చేసినా పోరాడలేము. ఇంకా వన్స్ ఒక్కసారి పోస్టింగ్ వచ్చిందంటే ఎవరు ముందుకు రారు. ఇప్పుడైనా అర్థం చేసుకుని మేల్కోండి. అమ్మేసుకుంటున్నారట, అదేంటో చూడండి. నాకు తెలిసింది నేను చెప్పాను. ఇంకా నన్ను పిచ్చిగా కామెంట్లు పెట్టేవాళ్ళు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను వీడియోలు చేస్తే చాలామందికి ఏంటో నష్టం వచ్చేస్తుంది. నేను చేస్తానండి. సామాజిక సమస్య ఏదున్నా చేస్తాను. ఉమెన్ గురించి ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను. చాలామంది ప్రశ్నించలేని వాళ్ళు ఉన్నారు. నేను ప్రశ్నిస్తాను. నాకు ధైర్యం ఉంది, నేను ప్రశ్నిస్తాను. నేను చేసే తప్పేం కాదు. నేను తప్పు చేయట్లేదు. తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి అడ్డమైన వాళ్ళకి? అదండి.